రైస్ ఫ్లోర్ రోటీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, బియ్యం పిండితో రొట్టె. ఈ పద్ధతిలో ఒక్కసారి చూసారంటే ఎవరైనా చాలా ఈజీగా చేసేస్తారు. దీనికి కూరలు, పచ్చళ్ళు, చట్నీలు ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమైతే పెరుగు వెన్నతోను, పెద్దలైతే ఉల్లిపాయ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్స్ కూడా బెస్ట్ అండ్ హెల్దీ రెసిపీ. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు, అంత బాగుంటాయి. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రొట్టెలు అనేవి ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇక్కడ బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ తీసుకునే బియ్యం పిండి పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి కాదు. చూడండి, ఇలాంటి దోశలు వేసే గరిటెతో ఎన్ని గరిటెలు అయితే పిండి తీసుకుంటామో అన్ని మీడియం సైజు రొట్టెలు అయితే వస్తాయి. 5 గరిటెల పిండి తీసుకుంటే 5 మీడియం సైజు రొట్టెలు అయితే వస్తాయి. దాన్ని బట్టి రొట్టెలు ఎన్ని కావాలో అన్ని గరిటెల పిండి ఇక్కడ కొలత ప్రకారం తీసుకోవచ్చు. ఇవాళ అయితే ఒక 7 గరిటెల పిండి అంటే 7 మీడియం సైజు రొట్టెలు అయితే అవుతాయి. ఈ పిండితో రెసిపీ చూసేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పిండికి సరిపడా ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్ర, పిండికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్న ఫైనల్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు. ఫ్రెష్గా కొంచెం కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. లేత కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, అదే ముదురు కరివేపాకు అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి. కరివేపాకుతో పాటు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరను కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఫైనల్గా 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసినవన్నీ కూడా నేను తీసుకున్న 7 గరిటెల పిండికి పర్ఫెక్ట్గా సరిపోయాయి. పిండి ఇక్కడ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసినవన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. వేసినవన్నీ పిండిలో కలిసేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పిండి కలపడానికి ఇక్కడ వేసే ఈ నీళ్ళని నార్మల్ నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లతో ఈ పిండి కలుపుకోవడం వల్ల రొట్టెలు అనేవి మెత్తగాను, పిండి నుండి జిగురు అనేది వచ్చి రొట్టెలు రుచిగా కూడా ఉంటాయి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఫైనల్గా పిండి అనేది చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. ఒకవేళ నీళ్ళు అనేవి మరీ ఎక్కువైనట్టు అనిపిస్తే ఇక్కడ కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. ఫైనల్గా రొట్టె చేయడానికి పిండి అనేది ఈ మాత్రం మెత్తగా అయితే ఉండాలి. ఒకవేళ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఇక్కడ కొంచెం నీళ్లు చల్లి మెత్తగా చేసుకోవచ్చు. మరీ మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే ఇక్కడ కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు. ఆ తర్వాత రొట్టెలు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ని తడి చేసి చాపింగ్ బోర్డు మీద ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత రౌండ్ చేసుకున్న ఈ పిండి ముద్దను తీసుకెళ్లి పల్చటి రొట్టెలాగా ఈ విధంగా చేత్తో ఒత్తుకోవాలి. ఈ రొట్టె చూడ్డానికి మందంగా అయితే ఉండదు, కొంచెం పల్చగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేత్తో ఒత్తుతున్నప్పుడు పిండి అనేది మన చేతికి అంటుకున్నట్టయితే మన చేతిని తడి చేసుకుని ఈ విధంగా పల్చని రొట్టెలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్లో ఈ మాత్రం పల్చగా చేసుకున్న తర్వాత జాగ్రత్తగా తీసి పెనం మీద వేసుకోవాలి. ఈ పిండి అనేది క్లాత్కి ఏమీ అంటుకోదు, క్లాత్ను తడి చేసుకున్నాం కాబట్టి ఒకవేళ ఇక్కడ విరిగిపోయినట్టు కానీ, లేదా షేప్ పోయినట్టు కానీ, లేదా మందంగా ఉన్నట్టు అనిపిస్తే చేత్తో ఈ విధంగా పెనం మీద ఒత్తుకోవచ్చు. పెనం మీద వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేసిన తర్వాత పైన ఈ విధంగా ఆయిల్ రాసి రెండో వైపు తిప్పుకోవాలి. వెంటనే తిప్పితే విరిగిపోతుందని గుర్తుంచుకోవాలి. చూడండి, రెండో వైపు ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా ఆయిల్ రాసి ఇంకొకసారి అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫైనల్గా ఈ విధంగా కాలింది అంటే ఓకే. ఇదే విధంగానే రొట్టె చేసే ప్రతిసారి ఆ క్లాత్ని వాటర్లో తడిపిన తర్వాత రొట్టె చేసుకోవాలి. ఫైనల్గా మన రొట్టె అనేది కాలిన తర్వాత చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. ఈ మాత్రం పల్చగా అయితే ఒత్తుకోవాలి. రొట్టె చేసే ప్రతిసారి ఆ క్లాత్ని తడి చేసుకోవాలి. ఒకవేళ ఆ పిండి మన చేతికి అంటుకున్నట్టయితే మన చేతిని తడి చేసుకుంటూ ఈ విధంగా పల్చగా ఉండేలా రొట్టె ఒత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవేళ ఆ పెనం అనేది మరీ మందంగా ఉన్నట్టు అనిపిస్తే హై ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ బియ్యం పిండి రొట్టె చాలా చాలా బాగుంటుంది. ఒక్క రొట్టె తింటే ఇంకో రొట్టె తిందామా అన్నంతగా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉంటాయో. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.